ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా మరో 2 జవాన్లకు గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ మృతి చెందగా మరో 2 జవాన్లకు గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ రోజు ఉదయం సమయంలో భద్రతా సిబ్బంది 4 జిల్లాలకు సంబంధించినటువంటి మావోయిస్టులు ఏరివేతకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి భద్రతా సిబ్బంది, అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందికి మావోయిస్టులు తారసపడటంతో దాదాపుగా 5 గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇటు భద్రతా సిబ్బంది నుంచి ఒక జవాను చనిపోయారు, పలువురు జవాన్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించి చనిపోయినటువంటి 8 మందిలో కూడా చాలా మందికి రివార్డులు ఉన్నాయి. గతంలో వాళ్ళందరూ కూడా పలు హింసాత్మక ఘటనలో పాల్గొన్నారని చెప్పి ఇటు భద్రతా సిబ్బంది తెలుపుతున్నారు. గాయపడ్డ వారిలో కూడా మావోయిస్టుల్లో అగ్రనేతలు ఉన్నట్లుగా భద్రతా సిబ్బంది అయితే అనుమానిస్తున్నారు. ఎవరైతే గాయపడి ఉన్నారో కొంత పారిపోయి ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కోమింగ్ కొనసాగుతుందని చెప్పి రాష్ట్ర పోలీస్ శాఖ అయితే తెలియజేసింది. దానికి సంబంధించినటువంటి ప్రత్యేక బలగాలు కూడా, అదనపు బలగాలు కూడా ఆ ప్రాంతాలకు వస్తున్నట్లుగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 3 నెలల కాలంలోనే మావోయిస్టుకు కోలుకోలేని ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి. ప్రతి ఎన్కౌంటర్ లో కూడా పదుల సంఖ్యలో, దాదాపుగా ఇటీవల జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపు 40 మంది మావోయిస్టులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే వరుస ఎన్కౌంటర్ తో మావోయిస్టు పార్టీ తీవ్రంగా బలహీనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క ఎన్కౌంటర్ నుంచి కోలుకోక ముందే మరో ఎన్కౌంటర్ జరుగుతుండటంతో మావోయిస్టు పార్టీ అయితే తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో మావోయిస్టులు బలహీనపడుతున్నటువంటి సందర్భంలోనే వాళ్ళని మరింత బలహీనపరచాలని చెప్పి భద్రతా సిబ్బంది అయితే ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. దానికి సంబంధించి వరుస దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లోనే మావోయిస్టులు అయితే పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే జవాన్ మరణించారో దానికి సంబంధించినటువంటి ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా కాల్పులు మోగడంతో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అటువైపుగా వెళ్లే వాహనాలను కావచ్చు, అటువైపు రాజకీయ నాయకులను కూడా అప్రమత్తం చేశారు. మొత్తం కూడా ఏజెన్సీ మొత్తాన్ని కూడా ఇప్పుడు పోలీసులు వాళ్ళ భద్రతా వలయంలో తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఛత్తీస్గఢ్ లో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.